మార్పు కావాలని ఆశిస్తున్నాడు, నో డౌట్, గట్టి పోరాడుతున్నాడు. ఆ ఇండివిజువల్ పోరాటంలా కనిపిస్తుందా సార్? కాదు కాదు, సమిష్టి పోరాటమే ప్రభుత్వం తరపునే చేస్తున్నాడు. కానీ సమస్య ఏంటో హైలైట్ చేస్తున్నాడు, పరిష్కారం చూపెట్టలేకపోతున్నాడు. పరిష్కారం చూపించినప్పుడు నీ సమస్యకు సంబంధించినటువంటి ప్రయోజనం ఉంటుంది. లేదంటే కమ్యూనిస్టులాగా పోరాటం మాత్రమే మిగులుతుంది. ఫైనల్గా కమ్యూనిస్టులు ప్రజలు పక్కన పెట్టారు. వాళ్ళు ఇదివరకు ఇట్లాంటి బియ్యం అక్రమ రవాణాలు ఇట్లాంటి వాటి మీద ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాత్ర సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. అంటే ప్రతిపక్షం నుండి చేయడం వేరు, ఈయన అధికార పక్షంలో అది కూడా ఎన్డీఏ సర్కార్లో ఉండి చేస్తే రేపు పొద్దున ఫలితం ఉంటుందేమో అని. తప్పేం లేదు, నేను అంటుంది అదే. ఇప్పుడు అసలు సమస్య ఉంది ఆయనకి. ఆయన పట్టుకున్న తర్వాత దాని మార్పు రాకపోతే ఏంటి ప్రయోజనం అప్పుడు? ఇప్పుడు దీంట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బియ్యము ఈ 6 నెలల్లో పట్టుబడిందే కదా. ఇప్పుడు మరి అది ఎక్స్పోర్ట్ అయింది వీళ్ళ హయాంలోనే కదా. అంటే ఇప్పుడు అక్రమం జరిగింది కదా. ఇది పాత బియ్యం కాదు కదా, ఇది ఏడాది క్రితమే కాదు. ఇది ఈ 6 నెలల బియ్యం. అంటే ఇన్ని రైట్లు ఎంత జరుగుతున్నా కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటే ఏంటి అర్థం? అప్పుడు వైఫల్యం ఎవరిది? దాన్ని జగన్ తిడతారా? అంటే వీళ్ళ హయాంలోనే జరుగుతున్నట్టు కదా. అంతే కదా. మరి అంటే దాన్ని ఎవరిని అనాలా? అంటే వీళ్ళ వైఫల్యాన్ని వీళ్ళే ఒప్పుకున్నట్టు అవుతుంది. అక్కడ దాన్ని కవర్ చేసుకోవడానికి దబాయిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అన్నది నేను ఇందాక చెప్పినట్టు